దాదాపు అన్ని దేశాలపైన సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొన్ని దేశాలకు మాత్రం మినహాయింపునిచ్చారు. దీని వెనుక కారణం ఏంటి అనే చర్చ నడుస్తోంది నెట్టింట. దాదాపు అన్ని దేశాలపైన టారిఫ్లు బాదిన ట్రంప్ ఆ దేశాలకు మాత్రమే ఎందుకు ఊరట కల్పించారన్నది ఆసక్తికరంగా మారింది. అసలు ఆ దేశాలకు ట్రంప్ కోత విధించకపోవడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? అమెరికాతో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్న దాదాపు అన్ని దేశాలపైన ట్రంప్ సుంకాల వేటు వేశారు. అయితే ఇందులో కొన్ని దేశాలకు మాత్రమే మినహాయింపునిచ్చారు. ఆ జాబితాలో రష్యా, ఉత్తర కొరియా, క్యూబా, మెక్సికో, కెనడా, బెలారస్ దేశాలు ఉన్నాయి. యుక్రెయిన్ పైన యుద్దం నేపథ్యంలో రష్యా, బెలారస్ పై ఇప్పటికే పలు ఆంక్షలు విధించామని, దీనికి తోడు ఆ దేశాలతో వాణిజ్యం చాలా తక్కువగా ఉందని యుఎస్ ట్రెజరీ సెక్రటరీ పేర్కొన్నారు. అందుకే రష్యాను ఈ జాబితాలో చేర్చలేదన్నారు. అయితే యుక్రెయిన్లో అరుదైన నిక్షేపాలను సొంతం చేసుకునే ఆలోచనలో ఉన్న ట్రంప్ అందుకు పుతిన్ సహకారం తీసుకునే యోచనలో ఉన్నారు కాబట్టే రష్యాపైన సుంకాలు విధించలేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఇక ఉత్తర కొరియా, క్యూబా దేశాలపై ఇప్పటికే పలు ఆంక్షలు ఉన్నాయని, అందుకే వాటిపై కూడా సుంకాలు విధించలేదని వైట్ హౌస్ వర్గాలు పేర్కొన్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరస్పర సుంకాల ప్రకటనపై ప్రపంచ దేశాలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కెనడా సైతం తీవ్రంగా స్పందించింది. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే కొన్ని ఆటో పరిశ్రమ ఉత్పత్తులపై 25% సుంకాలు విధిస్తామని కెనడా ప్రకటించింది. ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం CUSMAకు అనుగుణంగా లేని అమెరికా వాహనాలపై 25% సుంకాలు విధిస్తున్నామని కెనడా ప్రధాని మార్క్ కార్నీ ప్రకటించారు. మరోవైపు ముందుగానే హెచ్చరించినట్లుగా ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల మోత మోగించారు. ప్రత్యర్థి మిత్ర దేశాలు అనే తేడా లేకుండా దాదాపు అన్ని దేశాలపై 10 నుంచి 50% మేర సుంకాలు విధించారు. దీనిపై ఆయా దేశాలు ఆచితూచి స్పందిస్తున్నాయి. ట్రంప్ ప్రకటన ఏకపక్షంగా ఉందని, వీటిని వ్యతిరేకిస్తున్నామని చైనా వంటి దేశాలు పేర్కొన్నాయి. అటు EU కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తాజాగా స్పందించిన కెనడా ఏకంగా ప్రతీకారంగా అమెరికా ఉత్పత్తులపై సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించింది.